మన స్టైల్లో మాట్లాడంగానే అది చిన్న బయట అయిపోయింది. చిన్న బయట అయిపోయింది. తెలంగాణ కూరళ్ళు ఎలా ఉన్నారు? బాగున్నారా? హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. అదే రోజు వచ్చినా ఈరోజు బ్లాగ్ ఏంటంటే నార్మల్ ఇట్లా డైలీ బ్లాగ్ ఇద్దామన్నాడు, వీడియో తీస్తున్నా. మా మామ ఉంటాడు గోవిందు అని, సో ఈయననే అందగాడు. కంగారు పడగండి. సో ఈయన జుట్టు కొడతాడు అనమాట. సో బండి అయితే ఆయన జర ట్రబుల్ ఇచ్చింది, బండి చేయించుకుందాం అన్నట్టు పోతున్నా. సో ఏంది ఏం కదా అన్నట్టు మనం వీడియో తీసుకుందాం. ఓరాయన ఓ నీకే ఉంది ఆ కార్. సో ఈ బండి స్పీడ్ పోదు, ఏం పోదు, వేరే లెవెల్ బండి అనమాట. ఫస్ట్ బల్కంపేట పోయి ఆడ బ్యాటరీ చేంజ్ చేసుకొని ఈడ జీడిమెట్ల పోవాలి ఇప్పుడు ఇది చేయించుకోనికి. సో ఓం నడురి జర ఎప్పుడు మన లైక్ చేయమని మా వాళ్ళకి. లైక్ చేయం బ్రో, వాడు అంతే జర అట్లా అరగల మాట్లాడతాడు. మీరైతే లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. బల్కంపేట మన రైల్వే స్టేషన్ ఉంది కదా, ఆడున్నా అది బ్యాటరీ చేంజ్ చేసుకోనికి. ఏం చేస్తున్నావు ఇక్కడ? బ్యాటరీ చేంజ్ చేస్తున్నాను. వెనకాల ఉంది అయాబుజా. సో దీని బ్యాటరీ చేంజ్ చేయాలి ఇప్పుడు. వెహికల్ బ్లాక్ అయిపోయింది. వాట్ హ్యాపెన్ టు దిస్ బైక్? వెహికల్ వాజ్ బ్లాక్ అని వస్తుంది. ఏమైందో చూద్దాం ఇప్పుడు. మళ్ళీ పంచాయతీ, ఒక పంచాయతీ. ఎందుకు దేవుడా ఇట్లా వేస్తావు అన్నీ? ఏదైనా ఇద్దాం అనుకుంటే అన్నీ ఒకరి తింగర్ అయితే ఎందుకు ఇట్లా? ఏమైంది ఇప్పుడు? వెహికల్ అసలు ఫోన్ చేస్తున్నాను, అంటే మాట్లాడరా వాడు తాగి గొంతు. సో బ్యాటరీ చేంజ్ చేసుకోలేదు, బండి బ్లాక్ అయిపోయింది. ఫస్ట్ అయితే ఈ బండి కోసం అయితే పోదాము. అప్పుడు ఆడికి వేసి వచ్చే లోపల ఛార్జింగ్ కూడా దిగిపోతుంది, అంత అవుతుంది. మనం ఇప్పుడు ఏడున్నామంటే మా అమ్మ కాడ ఉన్నాం, బల్కంపేట ఎల్లమ్మ కాడ అయితే ఉన్నాము. వీడి నుంచి జీడిమెట్లకైతే ఇప్పుడు వెళ్ళిపోయాం. నాడు అయితే కర్మం అంట, కర్మం చేసిండు. మాకు అంతే జర మాట్లాడడానికి రాదు, మాట్లాడితేనేమో ఏమేమో మాట్లాడేస్తాడు. హాయ్ గాయ్స్, హౌ ఆర్ యు? యా వి ఆర్ గుడ్. ఓకే ఐ యామ్ గోయింగ్ టు జీడిమెట్ల. వద్దు ఇంకా ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడితే మళ్ళీ ఇంగ్లీష్ మర్చిపోతాం. ఓకే నో ప్రాబ్లం. చాలు ఇంగ్లీష్. చలో నడు పోదాం. కరెక్ట్ ఏడా అంటే లెట్స్ గో. పత్తనార్ ఫ్లైఓవర్ కాడ ఉన్నాం. నడు చలో. ఎండ మాత్రం డేంజర్ ఎండ్ ఉంది. సో ఇప్పుడు వచ్చినాం ఇడికి. ఇక్కడ మొత్తం బండ్లది గ్యారేజ్ అనుకుంటుంది. వాళ్ళు ఏడికి వేరు వాళ్ళు లంచ్కి వేరు. సో వెయిట్ చేస్తున్నాము. మళ్ళీ ఇక్కడ జల్దీ చూసుకొని టైం ఎంత అవుతుంది? 2:15 అవుతుంది. ఇక్కడ జల్దీ చూసుకొని మళ్ళీ నేను నా ఆఫీస్కి అడిగి పోవాలి. బాగానే ఉంది కానీ కొంచెం బండితో కొంచెం నడుస్తలేదు. ఇప్పుడు హ్యాండిల్ తిప్పుతుంది. ఏమవుతుంది? హ్యాండిల్ షేక్ అవుతుంది. హ్యాండిల్ మొత్తం షేక్ అవుతుందట. ఏమంటారైనా తెలంగాణ మాట్లాడడానికి బాగా ట్రై చేస్తాడు. తెలంగాణ మాట్లాడు ఒకసారి. హిందీ మాట్లాడు మళ్ళీ. నేను హిందీ కూడా మాట్లాడతలే, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. అయితే ఇప్పుడు ఇక్కడ బండి కోసం వచ్చినాం కదా. ఇక్కడ ఏమైందంటే బండి చేయించుకుందాం, ఇక్కడ బ్రేక్ల కోసం పోతే అదేమైంది, అక్కడ చిన్న బయట అయిపోయింది. ఆడ ఉల్టా సీదా మాట్లాడేస్తారు వాళ్ళు. ఫ్రీ సర్వీసింగ్ అని చెప్పిండు. ఫ్రీ సర్వీసింగ్ చేయాలి కదా. బ్రేకులు పోతే కొత్త బ్రేకులు వేసుడాలి, బ్రేకులు టైట్ చేసుడు, ఏదో ఒకటి చేయాలి. మనం ఏమంటారు, మన స్టైల్లో మాట్లాడంగానే అది చిన్న బయట అయిపోయింది. అయితే ఏమన్నాడు మన గోవిందు, సరే ఎన్ని రోజులు నడిపిస్తా గడిచి ఏమన్నా అయితే అక్కడ బండి ఒక కాడ వడదింగుతాం, వచ్చి తీసుకో, నీ బండిని నువ్వు తీసుకోవో. ఏంటంటే పొద్దున్నే ఎంత కట్టినావు? పొద్దుగాల పైసలు ఎంత కట్టినావు? దీనికి 1700. పొద్దున్నే 1700 కట్టిండు. బండి బ్లాక్ చేసిరు. కట్టిన తర్వాత కూడా
ఆయన మళ్ళీ కాల్ చేస్తే బండి అది మళ్ళీ అన్బ్లాక్ అయిందని చెప్పి బాలనగర్ కాడ ఉన్నప్పుడు ఫోన్ చేసి చెప్పిండు అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వస్తే ఈడొక భయదు మీ అమ్మ తీసుకోరా భయ్ నువ్వు బండి నువ్వే తీసేసుకో అని చెప్పేసి ఇప్పుడు పోతున్నాము. 6.5 hours later. ఉదయాలు ఎప్పుడో స్టార్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసిన అంటే ఏమైపోయింది తెలుసా, అప్పుడు ఇంటికి వెళ్ళిపోయినా ఆఫీస్కి పోయినా ఇంటికి పోయినా ఈయన జెప్టోకి పోయిండు, ఈయన డ్యూటీకి మేము ఎడిపోతున్నామంటే మా కాలేజ్ ఫ్రెండ్ వినయ్ వాళ్ళ అన్నది రిసెప్షన్ అన్నమాట. ఈరోజు ఆడికి పోతున్నాము, వాళ్ళ ఇంటికి పోతున్నా. ఆడికి పోయి పుదీనా తీసుకొని బ్యాండ్తో పోదాం. సరేనా? మీరు తెలంగాణ కూరళ్ళు ఎలా ఉన్నారు? బాగున్నారా? చిల్ అవుదాం జర ఆడికి పోయి. సరేనా? ఆడికి పోయి అనిపిస్తాం, చిల్ అవుదాం నడు. Right, okay.